ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము 100 మంది కొరకు నా ప్రభువైన నీవు పోలేదు, కానీ తప్పిపోయినటువంటి నన్ను నీవు వెదకి నా యొద్దకు వచ్చి ఉన్నావు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను చెడిపోయి ఉన్నాము. పాపములో, లోకములో, లోకానుసారముగా, శరీరానుసారముగా మనము దేవునికి భ్రష్టులమై, దేవునికి విరోధులమై మనము దేవుని నుండి తప్పిపోయి ఉన్నాము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడే, తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నాడే, మన కొరకు తన ప్రాణమునిచ్చి ఉన్నాడే. ఇది అంతయు కూడా మరిచిపోయి మనము దేవుని యొద్ద నుండి తప్పిపోయి ఉన్నాము. పాపములో పడిపోయి ఉన్నాము, లోకములో పడిపోయి ఉన్నాము. లోక సంబంధమైన బంధు బలగమును మనము ఆధారము చేసుకొని లోకములో పడిపోయి ఉన్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తప్పిపోయి ఉన్నాము కనుక 100 మంది నీతిమంతులను విడిచి ప్రభువైన క్రీస్తు వారు నిన్ను నన్ను వెదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్దకు మనము వెళ్ళాలి. తప్పిపోయిన కుమారుడు మరలా తన తప్పును తెలుసుకొని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి ఉన్నాడని సంతోషముతో ఆనందముతో విందు చేసి ఉన్నాడు. తను ఏమాత్రము కూడా అతనిని తోసివేయలేదు. కనుక నీవు నేను తప్పిపోయి ఉన్నాము. 100 మంది నీతిమంతులను విడిచి తప్పిపోయినటువంటి నిన్ను నన్ను వెదకి వచ్చున్న దేవుడు ఈయనే. ఆమెన్. కాబట్టి నేను నా పాపమును కప్పుకొనిన ఎడల దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మేకప్ వేస్తూ ఉంటాము, ఈ లోక సంబంధమైన అలంకరణ చేస్తూ ఉంటాము. అది ఎప్పుడైతే అలంకరణ తీసివేసి ఉన్నామో మన యొక్క నిజ స్వరూపము బయటపడుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు అద్దములో చూసుకొనిన రీతిగా నేను బాగానే ఉన్నానులే, బాగానే అందముగా ఉన్నానులే, సౌందర్యముగా ఉన్నానులే అని నీవు గర్విస్తున్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు చూసుకోవలసినది ఈ లోక సంబంధమైన అద్దములో కాదు, ఈ లోక సంబంధమైన ప్రతిబింబములో కాదు. నీవు చూసుకోవలసింది దేవుని ముఖములో నిన్ను నీవు చూసుకోవాలి. కాబట్టి మన పాపములను కప్పుకొనకూడదు. పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజమము పొందినట్లయితే మనము దేవునికి అంగీకారముగా ఉంటాము. కాబట్టి మన పాపములు అలాగనే ఉంచుకొనిన ఎడల మనము దేవుని దృష్టికి వేషధారులము అవుతాము. కాబట్టి వేషధారులకు, పాపములో ఉన్న వారికి, వ్యభిచారములో ఉన్న వారికి పరలోక రాజ్యము లేదు, వారికి నరకాగ్నియే ప్రాప్తమగును. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రొట్టెలోను ద్రాక్షారసములోను పాలు పంపులు పొందుచున్నాము. మన పాపమును మనము కప్పుకొనే స్థితిలో ఉన్నామా, వేషధారులుగా ఉన్నామా? మనము పరీక్షించుకోవాలి. మనలో పాపమును కప్పిపెట్టుకొనక విడిచిపెట్టాలి. దేవుని దృష్టికి వేషధారులము కాక మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును, వేషధారణ అంతటినీ కూడా దూరపరుచుకొని దేవుని బల్లలో పాలు పంపులు పొందాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నా పాపమును కప్పుకొని ఎడల నేను దేవుని దృష్టికి వేషధారిని అగుతానని నీవు నేను పరీక్షించుకొని అట్టి వాటిని తొలగించుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. క్రీస్ట్ డైడ్ ఫర్ హజ్.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్త్ డైడ్ ఫర్ హజ్. యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు అనే ప్రతి సందర్భంలోనూ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము పాపములో ఉన్నప్పుడు, వ్యభిచారములో ఉన్నప్పుడు, లోక సంబంధమైనటువంటి వాటిలో పడిపోయినప్పుడు, సాతాను బంధకములో ఉన్నప్పుడు, మరణానికి పాత్రులముగా దగ్గరగా వెళ్ళినప్పుడు మనలను రక్షించినది ఎవరు? అట్టి పాపములో నుండి, లోకములో నుండి, వ్యభిచారములో నుండి విడిపించినది ఎవరు అని నీవు పరీక్ష చేసుకున్నట్లయితే, నిన్ను విడిపించుట కోసరము, పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తుట కోసరము తన యవ్వన రక్తమునిచ్చి, విమోచన క్రయధనముగా నిన్ను నన్ను తన రక్తమునిచ్చి కొని ఉన్నాడనేది మనము జ్ఞాపకము చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నిశ్చయముగా చెప్పగలుగుచున్నాను, క్రీస్తు నా కొరకు చనిపోయి ఉన్నాడు. క్రీస్త్ డైడ్ ఫర్ హజ్. మన కొరకే యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నారు. ఎందుకంటే మనము చనిపోయుట ఆయనకి ఇష్టం లేదు కనుక మనందరి కోసరము తానే మరణించి మనలను బ్రతికించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన గొప్ప దేవుడు, మనలను బ్రతికించిన దేవుడు సజీవుడై మరలా లేచి ఉన్నాడు కనుక మనము సజీవులమై బ్రతికి ఉన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 100 మంది నీతిమంతులను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి నిన్ను నన్ను వెదికి నీ యొద్దకు వచ్చి ఉన్నాడే. పాపములను మనము కప్పుకొని ఎడల వేషధారులమని మనము తెలుసుకొని, దేవుడే మన కొరకు మరణించి మనల్ని బ్రతికించి ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండాలి. ఆయనను పోలి జీవించాలి. ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.